మంట. హలో, ఏం చేస్తున్నారు? బాగున్నావా? బాగున్నాను నేను. ఊరెళ్ళారు. ఏం చెప్పమంటావే, మా ఇంట్లో ఒక దరిద్రం ఉంది కదా, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటది. అన్నయ్య అన్నయ్య అని ఊరికి మాట్లాడుతూ ఉంటది. మా అన్నయ్యకి ఒకసారి ఫోన్ చేయని అంటది. లోకంలో ఈమెకే అన్నయ్య ఉన్నట్టు ఒద్దుగోకులు ఏడుస్తూనే ఉంటది. ఇంటికి శని పట్టింది. దాన్ని అలాగా ఇంటి నుంచి వెళ్ళగొట్టాలి. ఎన్ని చిత్రహింసలు చేసినా కానీ ఇంట్లో నుంచి వదిలి వెళ్ళిపోవట్లే ఆ పిల్ల. సరేనైతే ఉంటాను, మళ్ళీ చేస్తా. ఈ దరిద్రపు ఏం చేస్తుందో ఏమో కొంపలో. ఏంటి నేను మాట్లాడని వింటున్నావు? గోడ చాటును విని లేదు. ఏం నాటకాలు చేస్తున్నావు? మాటకి మాటకి ఎదురు చెప్తున్నావు. మాటకి ఎదురు ఇందా నుంచి ఏంటి 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 ఎప్పుడు ఏదో మాట్లాడుతూనే ఉంటావు. ఎప్పుడు ఏదో మాట్లాడుతున్నావు. ఇంకోసారి కానీ నా జోలు వచ్చాడంటే చెప్తా. ఇంకోసారి ఎప్పుడైనా వింటావా? అది జాగ్రత్త. లేమ్మా, పైకి లే. ఏడవగాక, నేను మాట్లాడతాను కదా. నారా, ఇక్కడ కూర్చో. ఏడవగాక నేను మాట్లాడతాను కదా. కర్ణా, కర్ణా, కర్ణా. ఏంటక్క పిలిచావు? తన్ను కొట్టావంట ఏంటి? నేను ఎప్పుడైనా కొట్టేనా నిన్నమ్మా? నా కన్న కూతురులా చూసుకున్నాను కదమ్మా. ఎందుకమ్మా నా గురించి అక్కకి అలా చెప్తున్నావు? నా గురించి తప్పుగా మా అక్కకి చెప్తావా? నిన్ను బాగానే చూసుకుంటున్నాను కదమ్మా. నీకేం లోటు లేకుండా చూసుకుంటున్నాను కదా. ఇంకా ఆపుతావా నీ కపట నాటకాలు? ఏంటక్క, నేను డ్రామా చేసేదానిలా కనపడుతున్నాను నీ కంటికి. నేను అలా చెయ్యను కదక్క. నేను ఎలా చూసుకుంటాను నీకు తెలుసు కదా అక్క. బ్లెస్సీ, నువ్వు వెళ్ళి లోపలికి వెళ్ళి పని చేసుకోమ్మా. సరే అక్క, నాకు చిన్న పని ఉంది, నేను వెళ్ళొస్తా. ఎక్కడికి వెళ్ళేది? కొంచెంసేపు కూర్చో, ఇక్కడ నీతో పని ఉంది, మాట్లాడాలా. సరే అక్క, నువ్వు కూడా కూర్చో అక్క. కూర్చుంటాలే, నువ్వు చేసిన దానికి. ఏంటి నువ్వు అసలు ఒక వదినవేనా? వదిన అంటే ఏంది? ఒక తల్లిలా చూసుకోవాలి కదా. నీకు అర్థం కాదా? ఆ అమ్మాయిని ఎందుకు అంత చిత్రహింసలు పెట్టావు? బైబిల్లో ఒక వాక్యం ఉంది తెలుసా? ఒకరి తల్లిని వారిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరించేదనని. నువ్వు తనని ఏం చేస్తున్నావు? ఒక తల్లిగా నువ్వు ఆదరించాలి కదా. దేనికి తనని అంత చిత్రహింసలు పెడుతున్నావు? నువ్వు అసలు చర్చికి వెళ్తున్నావా? క్షమించక్క, నేను ఎంత తప్పు చేశానో నాకు అర్థమవుతుంది. ఇంకెప్పుడు అలా చేయనక్క. ఇప్పుడే బ్లెస్సీ దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించమని చెప్తానక్క. ఇప్పుడే వెళ్ళి చెప్పొస్తానక్క బ్లెస్సీ దగ్గరికి వెళ్ళి. నేనే చెప్పాలనుకున్నాను, మా వదినే చెప్పింది. బ్లెస్సీ, వదినా,
నన్ను క్షమించు బ్లెస్సీ. నిన్ను అలా కొట్టి ఇన్ని చిత్రహింసలు పెడుతున్నా కానీ నా గురించి మీ అన్నయ్యకి ఎప్పుడు చెడ్డగా చెప్పలేదు. నన్ను క్షమించు బ్లెస్సీ. ఇంకెప్పుడు నిన్ను కొట్టను, నిన్ను తిట్టను. నిన్ను నా కన్ను కూతురులాగా చూసుకుంటాను. సరేనా బ్లెస్సీ? నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటావు కదా, నీతో పాటు నేను కూడా ప్రార్థన చేసుకుంటాను రోజు. నీతో పాటే రోజు ఆదివారం చర్చికి వస్తాను. సరేనా బ్లెస్సీ? సరే వదిన. సరే, వెళ్ళి ప్రార్థన చేసుకున్నామా ఇద్దరం కలిసి? సరే వదిన. యేసయ్యా నీకే స్తోత్రం అయ్యా. మా వదిని మార్చినందుకు నీకే స్తోత్రం అయ్యా. దేవా, మేమిద్దరం ఎప్పుడు ఇలాగే కూర్చొని ప్రార్థన చేసుకునేలా చేయండి దేవా. ఎప్పుడు మాలో ఐక్యత పోనీయకుండా మేము ప్రేమగా నడుచుకున్నటకు మీరే సహాయం చేస్తారని నమ్మొచ్చు. మేమిద్దరం ప్రేమ కలిగి ఉండటకు సహాయము చేయండి దేవా. అవునేసయ్యా. యేసయ్యా, రోజు చర్చికి రావటకు సహాయము చేయండి నాయన. అవునేసయ్యా. మమ్మల్ని క్షమించండి దేవా.